నువ్వు లేవని తెలిసిన మరుక్షణం ఈ సిరి కూడా ఉండదు. సరే శ్రీ, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నాం కాబట్టి కలిసి ఎలాగో బ్రతకలేకపోతున్నాం. కనీసం కనీసం కలిసి చచ్చిపోతాం. అసలు ఈ గొడవలు మొదలైందే తన వల్ల కదా. తను ప్రేమించిన భరత్ని ఇంద్రాన్ని చంపిందని తన మీద పగ పెంచుకుని వాళ్ళ మనుషుల్ని చంపింది. తన మనుషుల్ని నీలాంబరి చంపిందని మన మీద కక్ష కట్టింది ఇంద్రాణి. సిరి సంజయ్లు ప్రేమించుకున్నారని వాళ్ళ పెళ్లి జరిపించడం కోసం పగ ప్రతీకారం అన్నీ వదిలేసి ఈ రెండు కుటుంబాలు ఒకటయ్యాయి. పెళ్లికి ముందు వరకు అందరం బానే ఉన్నాం. పెళ్లికి నీలాంబరి వచ్చింది. ఇదిగో పాత కక్షలన్నీ మళ్లీ మొదలయ్యాయి. నీలాంబరి మీద పగతోనే ఇంద్రాణి సంజయ్ జీవితంతో ఆడుకుంటోంది. సిరిని మనింటికి రాకుండా చేస్తోంది. ఏమండి, ఈ ఊరి నుంచి నీలాంబరి వెళ్లిపోతేనే ఏ గొడవలు ఉండవండి. అటు వాళ్ళు ఇటు మనం అందరం ప్రశాంతంగా ఉంటాం. చెప్పండి, నీలాంబరిని ఇంటి నుండి ఎప్పుడు పంపిస్తున్నారు? చెప్పండి. ఏమైనదా నీకు? ఎందుకులా తయారవుతున్నావు? ఓహో, నీలాంబరి సిరిని తీసుకొస్తే సంజయ్ని సింధుకిచ్చి పెళ్లి చేయడం కుదరదనేగా పంపించేమంటున్నా? నువ్వు పిలిస్తేనేగా నీలాంబరి పెళ్లికొచ్చినది. ఈ కుటుంబాన్ని కాపాడమని నువ్వు ప్రాధాయపడితేనేగా నీలాంబరి వెళ్లిపోకుండా ఆగిపోయినది. నీలాంబరి మన కోసం తప్ప తన కోసం ఎప్పుడు ఆలోచించలేదు. ఏమే, మన సంజయ్ని కాపాడు కోసమేనే తను ప్రేమించిన భర్తను పోగొట్టుకున్నది. మన క్షేమం కోరుకునే మనిషిని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పాలా? నీ బుద్ధి గడ్డి తింటా ఉండదు. అందుకే నీకెలాంటి ఆలోచనలు వస్తా ఉన్నాయి. ఏవే, మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే నీలాంబరి కాదు వెళ్ళిపోవలసింది, నువ్వు. నువ్వు పోతేనే అందరం మనశాంతిగా ఉంటాం. ఇంకొకసారి సంజయ్ దగ్గరికి వెళ్లి సింధుని పెళ్లి చేసుకోవాలని గొడవ చేసినా, నా దగ్గరకు వచ్చి నీలాంబరిని పంపించేయాలని సలహా ఇచ్చినా ఏం చేస్తారు? కొడతారు అంతేగా? కొట్టను, చంపేస్తాను. వెళ్ళా, ఆగు. నా దగ్గర వాగినట్టు పొరపాటును కూడా నీలాంబరి దగ్గర వాగకు. తను బాధపడుతుంది. వెళ్ళా. ఏం సిరి, ఎలా ఉన్నావు? నేనెప్పుడు బానే ఉంటాను సునందా. అదే సిరి నా బాధంతా. నువ్వు బావుంటే నన్ను టెన్షన్ పడతావు. నువ్వు టెన్షన్లో ఉంటేనే నేను సేఫ్గా ఉంటాను. తప్పకుండా నువ్వు సేఫ్గానే ఉంటావు సునందా, కానీ ప్రాణాలతో కాదు, శవంలా సమాధిలో. ఆహా, అందుకేనా నిన్ను కిడ్నాప్ చేశాను అని మీ అత్త ముందు నన్ను విరికించావు? ఆ పని నేను చెయ్యలేదు అని నీకు కూడా తెలుసు కదా? తెలుసు. ఓహో, అంటే తెలిసి కూడా నన్ను ఇరికించావా? ఎందుకు?
బ్రెయిన్ ఉందని బ్రిలియంట్ అని తెగ ఫీల్ అయిపోతావు కదా సునందా. ఆలోచించు. ఐనో సిరి, మీ అత్తారింటికి నువ్వు లవ్ చేసిన సంజయ్కి దూరం అవ్వడానికి కారణం నేనే. దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి సంజయ్ చెయ్యని క్రైమ్లో ఇన్వాల్వ్ చేశాను. ఆ భయంతోనేగా నువ్వు మీ అత్త మాట విని తన వారసురాలిగా ఇక్కడే ఉండిపోయావు. ఆ కోపంతోనే నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ ప్లాన్ వేశావు, అంతేగా? నువ్వింకా చాలా అప్డేట్ కావాల్సిందా? ఇప్పటి వరకు నాకెవరైనా శత్రువులు ఉన్నారు అంటే అది నువ్వే. కానీ నాకు ఈ మధ్య తెలియకుండానే ఇంకొక శత్రువు యాడ్ అయ్యారు. వాళ్లే యాక్సిడెంట్ చేసి నన్ను దాచిపెట్టారు. ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవడానికే ఈ ప్లాన్ వేశాను. సూపర్! వాట్ ఎన్ ఐడియా మేడం జీ, వండర్ఫుల్ ఐడియా. నీ మాస్టర్ ప్లాన్ కి రియలీ హ్యాట్స్ ఆఫ్. స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు నన్ను ఇరికిస్తే ఆ పర్సన్ ఎవరో రివీల్ అవుతుందనేగా? ఎస్, ఆఫ్ కోర్స్. 1 shot 2 birds. నువ్వు నీ వెనకుండి నడిపిస్తున్న ఆ పర్సన్ ఇద్దరు అవుట్ సునందా. ఛా! నువ్వనుకున్నంత ఈజీగా ఈ సునంద అవుట్ అవ్వదు సరే. ఎప్పటికైనా సరే ఎదుటి వాళ్ళని అవుట్ చేస్తూ నేను నాట్అవుట్ గానే ఉంటాను. ఆహా, నాట్అవుట్ అనే పొగరుతో ఉన్న నిన్ను ఈ లోకం నుంచి గెట్ అవుట్ చేయకపోతే నేను సారీ. రొటీన్ గా ఉంటుంది కదా, అయితే ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. నిన్నే కాదు సునందా, నీతో పాటు ఆ షాడోని కూడా బయటికి లాగుతాను. తనని నీతో పాటు తోడుగా పంపిస్తాను. అది నీ వల్ల కాదు సిరి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు హెల్ప్ చేసిన ఆ పర్సన్ పేరు బయటికి రానివ్వను. నీ నోటితోనే చెప్పిస్తాను సునందా. భయంతో నువ్వు బెదురుతూ ఉంటే, చావు భయం నిన్ను తరుముతూ ఉంటే, అడుగడుక్కి ఆపద నిన్ను పలకరిస్తూ, దాని నుంచి నువ్వు తప్పించుకోవడానికి పరుగులు తీస్తూ, ఎటు పోవాలో ఆలోచిస్తూ, చావు భయంతో అలసిపోయి చాలు. చూడు సిరి, ఆల్రెడీ చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాను. అప్పుడే చావు నన్నేమీ చెయ్యలేక పారిపోయింది. ఇప్పుడేం చేస్తుంది? అదృష్టం నాకు అడుగు ముందే ఉంటుంది. నేను చెప్పిందే వింటుంది. అందుకే నువ్వు నా కంట పడ్డావు సిరి. ఒక విధంగా చెప్పాలంటే నన్ను చావు నుంచి తప్పించింది కూడా నువ్వే సిరి. నీ చావు నా వల్ల జరగాలని రాసి పెట్టింది కాబట్టే నువ్వింకా బ్రతికున్నావు సునందా. హా, నీ అడుగు ముందుంది నీ అదృష్టం కాదు, దురదృష్టం. అందుకే నువ్వింకా నన్ను చూడగలుగుతున్నావు. ఛ! అలా కూడా అనిపిస్తుందా? సరే, ఇంద్రాణి చేతిలో నా ప్రాణం పోతుందో నీలాంబరి ప్రాణం పోతుందో నువ్వే చూస్తావుగా. హ, నిన్ను కిడ్నాప్ చేసింది నీలాంబరి అని నిరూపించకపోతే సారీ నువ్వే చెప్పావుగా రొటీన్ గా ఉంటుందని. ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. ఏదో చదువుకుంటున్నావుగా, చదువుకోమ్మా. ఏమండి, ఈ మందు దేనికి వాడతారో చూతారా? ఇది పెయిన్ కిల్లర్ అండి. ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు, ప్రాణానికే ప్రమాదం. మా సిరిని చంపనీకి సునంద ఎవరికి తెలియకుండా ఈ ఇంజెక్షన్ ఇప్పిస్తుందన్నమాట. సునంద,
నిన్ను వదిలిపెట్టనే. సరేనండి. ఏంటి నీళ్ళు అలా చూస్తున్నావు? నా చేతుల్లో పెరిగిన నువ్వు ఎంతగా ఎదిగిపోయావా అని. వెటకరమా? మమకారాన్ని కూడా వెటకారాన్ని చేసే స్థాయికి వచ్చిన నిన్ను నేను వెటకారం చేస్తానా? ఈ డొంక తిరుగుడొద్దు నీళ్ళు. నువ్వు చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటో స్ట్రైట్ గా చెప్పు. నువ్వు స్ట్రైట్ గా ఉంటే నేను స్ట్రైట్ గానే ఉండేదాన్ని. నువ్వు వంకరగా ఆలోచిస్తున్నావు కాబట్టే డొంక తిరుగుడుగా మాట్లాడాల్సి వస్తోంది. సంజు నాకు ఎక్కడ దగ్గరవుతాడో అని బాధపడుతున్నావా నీళ్ళు? నువ్వు ఒంటికాల మీద తపస్సు చేసినా అది జరగని పని సింధు. మరేంటి నీ ప్రాబ్లం? నువ్వే సింధు. సెలవుల్లో సంతోషంగా గడుపుతావని నిన్ను ఈ ఇంటికి తీసుకొస్తే నువ్వే ఈ ఇంటికి సమస్యగా మారతావని నేను అస్సలు ఊహించలేకపోయాను. వచ్చిన నాది తప్ప, ఇక్కడికి నన్ను తెచ్చిన నీది తప్ప. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి కావాలని చేస్తే తప్పు. అంటే నేను అన్నీ తెలిసి కావాలనే చేస్తున్నానంటావా? నీ అవసరం కోసం, నువ్వు అనుకున్నది జరగటం కోసం మనుషులతోనే కాదు, మనసులతో, ఆ మనసు ఇంకోళ్ళ మీద పెంచుకున్న మమతలతో కూడా ఆడుకుంటున్నా. గెలవాలి అంటే ఆడాలి నీళ్ళు. ఆడే ప్రతి వాళ్ళు గెలవరసిందో. నా లైఫ్ లో ఇంతవరకు ఓటమి లేదు నీళ్ళు. జీవితంలో అందరూ ఎప్పుడో అప్పుడు ఓడిపోవాల్సిందే. నన్ను ఓడిస్తావా? సిరిని గెలిపిస్తాను. అది నీ వల్ల కాదు నీళ్ళు. చూద్దాం. అయినా నేనిప్పుడు ఏం చేశానని నాకు ఇంత క్లాస్ పీక్తున్నావు? సంజయ్కి దగ్గరవటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నావు కదా సింధు. అవి నువ్వు అడ్డుకుంటున్నావు కదా నీళ్ళు. అడ్డుకున్నా నువ్వు ఆగటం లేదు కదా. నా గోల్ సంజు. తన కోసం ఎన్ని ట్రయల్స్ అయినా వేస్తాను. అదే నేను అంటున్నాను సింధు. సంజుని వల్లో వేసుకోవడం కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నా. సంజు కోసం, నీ పగ తీర్చుకోవడం కోసం నిన్ను పెంచి పెద్ద చేసిన ఈ నీలాంబరినే బయటికి పంపాలని చూస్తా ఉంటా. ఆ డెసిషన్ నాది కాదు, ఆంటీది. అక్క మనసేందో నాకు బాగా తెలుసు. సంజయ్ మీద అక్కకున్న ఆప్యాయతని నువ్వు పావుగా వాడుకుంటున్నావు. సిరి ఈ ఇంటికొస్తే మళ్ళీ ఇంద్రాణి సంజయ్ని ఏం చేస్తుందోరని అక్క భయపడతా ఉండాది. ఆ భయాన్ని నువ్వు పెద్దది చేసి భూతద్దలో చూపిస్తా ఉండా. అక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లేనిపోరవని చెప్పి సిరి మీద ఉన్న అభిమానాన్ని విరిచేస్తున్నా. అందుకే అక్క అలా మాట్లాడుతూ ఉండదు. ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకన్నీ తెలిసినప్పుడు ఇక నన్నెందుకు అడగడం? నిన్ను వివరాలు అడగనీకి ఆపలేదు సింధు. నీ ప్రవర్తన మార్చుకోకపోతే ప్రమాదంలో పడతావు అంటా ఉండాను. నిన్ను పెంచిన ప్రేమ ఇప్పటిదాకా నన్ను ఆపుతా ఉండాది. ఆ ప్రేమకు కోపం వచ్చినదంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి సింధు. ఏంటి నీళ్ళు నువ్వు చూపించే ప్రేమ? నీది ఒక ప్రేమేనా? ప్రేమ అభిమానం అంటే ఇంద్రాణిది. సింధు! అవును నీళ్ళు. సిరిని తన వారసురాలుగా ఉంచడం కోసం ఇంద్రాణి చాలా చేసింది. కానీ నువ్వు నా కోసం ఏం చేశావు? అవమానించావు, అనుమానించావు, తిట్టావు, కొట్టావు. నేను కోరుకున్న దాన్ని కాదంటున్నావు. ఇంద్రాణి మన శత్రువే అయినా నీకంటే తనే బెట. నీకు శత్రువు మేనకోడల మీదున్న ప్రేమ నీ మేనకోడల మీద నీకు లేదు. నేను సంజయ్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి నీళ్ళు? నేను సంజయ్ని లవ్ చేస్తున్నాను. నీది మనసులో నుంచి పుట్టిన ప్రేమ కాదు, పగలో నుంచి పుట్టుకొచ్చిన ప్రేమ. మీ అమ్మా నాన్నల్ని ఇంద్రాణి చంపిందన్న పగతోటి నువ్వు సంజయ్కి దగ్గరయ్యి సిరిని దూరం చేయాలని చూస్తున్నావు తప్ప నీది నిజమైన ప్రేమ కాదు సింధు. అందుకే అడ్డుపడతా ఉండాను. ప్రేమ అంటే సిరిది. సంజయ్ కోసం, సంజయ్ ప్రేమ కోసం, మన రెండు కుటుంబాలు కలవటం కోసం సంజయ్ను దూరంగా ఉంచింది తప్ప సంజయ్ మీద ప్రేమ లేక కాదు. స్టాప్ ఇట్! ఐ సే స్టాప్ ఇట్! నా ముందు సిరిని పొగడొద్దు నీళ్ళు.
నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. నువ్వు వేసే తిక్క వేషాలకి, నువ్వు చేసే పిచ్చి పనులకి నిన్ను చంపేలానంత కోపం వస్తా ఉండదు. నన్ను చంపిస్తావా? చంపే నీలు. నువ్వు నన్ను ఏం చేసినా సరే నేను సంజయ్ని వదలను. పెళ్లి చేసుకుని తీరుతాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈ ఇంటి నుంచి నిన్ను బయటికి పంపిస్తాను. అది నీ తరం కాదు సింధు. చిన్నపిల్లవని వదిలేస్తా ఉండాను. నువ్వు అంత దూరం వస్తే నిన్ను ఈ దేశంలోనే లేకుండా చేస్తాను. అలాగా? వీలైతే ట్రై చేయి నీలు. చేస్తాను. సిరిని ఈ ఇంటికి తీసుకొస్తాను. సంజయ్ని సిరిని ఒకటి చేస్తాను. నువ్వు సిరిని ఈ ఇంటికి తీసుకొచ్చే లోపే సంజయ్ నన్ను లవ్ చేసేలా చేస్తాను. సింధు, సంజయ్ నిన్ను ప్రేమించేలా చేస్తావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటాంటావు? చుట్టం చూపుగా వచ్చావని నేను చూసి చూడనట్టు పోతుంటే చాలా దూరం పోతాండావు. సిరియా ఇంటి కోడలో ఆ స్థానం కోసం పోటీ పడితే ప్రాణం తీసేస్తా, జాగ్రత్త. ఈ ఆలోచన మీ అత్తయ్యదే అనుకున్నాను. ఇందులో నీకు భాగం ఉందన్నమాట. ఆలోచన మానుకో సింధు. నీ మంచి కోసమే చెప్తా ఉండాను. తల్లి తండ్రి లేని బిడ్డవని చూస్తా ఉండాను. లేదంటే నువ్వు చేసే పనులకి ఎప్పుడు నిన్ను ఇంటి నుంచి బయటికి గింటుండేవాణ్ణి. హద్దుల్లో ఉండి బుద్ధిగా నడుచుకుంటే నువ్వు ఇంట్లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు. నిన్ను ఎవరు కాదనరు. కాదని హద్దు మీరితే బుద్ధి చెప్పి మరీ నిన్ను దారిలో పెట్టాల్సి ఉంటుంది. సంజయ్ నీకు స్నేహితులు అనుకుంటే ఈ ఇంట్లో నీకు గౌరవం దక్కుతుంది. లేదు, కాబోయే ఇంటి కోడలు అనుకుంటే నీ ప్రాణం కూడా దక్కదు. సింధుకి నేను నచ్చ చెప్తాను. చెప్పు నీలాంబరి. నేను చెప్పిన దాంట్లో ఏ చిన్న తేడా వచ్చినా నేను ఊరుకోనని చెప్పు. అట్టాగే బావా. విన్నావుగా సింధు, బావ కోపం వస్తే పట్టలేం. నేను కూడా ఏం చేయలేను. ఆ తర్వాత నీ ఇష్టం. కళ.
ఉమాదేవి ఏంటది? ఎందుకొచ్చావు? నిన్ను చంపనీకి ఇంద్రాణి హరిస్తే నీ పీక తెగిపోతాది. ఎందుకే నా బిడ్డను చంపాలనుకుంటాడావు? నువ్వేనే నాకు తెలియదు అనుకుంటాడావా? డాక్టర్ చేత ఎక్కువ డోసున్న ఇంజెక్షన్ ఇప్పించి ఎవరికి తెలియకుండా ప్రాణాలు తీయాలనుకుంటాడావు. నిన్ను చంపుదామనే వచ్చిన సిరి సంజయ్లు కలవాలంటే నువ్వు బతికుండాలని నా బిడ్డ చెప్పినది. అందుకే నిన్ను వదిలేస్తా ఉన్నా. మా సిరిని ఏమైనా చెయ్యాలని ప్రయత్నం చేసినావో ఈసారి నువ్వు నిద్రలో ఉండగానే జాగ్రత్త. నిన్ను అత్తారింటికి వెళ్లకుండా చేశానని నువ్వు మీ అమ్మ అవకాశం దొరికినప్పుడల్లా ఇంద్రాణి ముందు నన్ను తప్పుడు మనిషిలాగా క్రియేట్ చేయాలని ట్రై చేశాను. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే పక్కా ఎవిడెన్స్ తో వచ్చాను. ఇంద్రాణి, ఇదిగో సిరి అడిగిన ప్రూఫ్స్.